గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 5 రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి ఎందుకంత విచిత్రంగా కనిపిస్తున్నాయి? ఒక ఎగ్జిట్ పోల్ ఫలితానికి ఇంకొక ఫలితానికి ఎందుకంత మ్యాసివ్ తేడా, హ్యూజ్గా కనిపిస్తోంది? నిజంగా పబ్లిక్ పల్స్ని క్యారీ చేస్తున్నాయా లేదా, లేకుంటే స్ట్రాటజిస్టులు వాళ్ళ ఓన్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూస్ చేస్తున్నాయా? పార్టీలని ఆకర్షించడానికి మాత్రమే చేస్తున్నటువంటి యంత్రాంగమా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో కొన్ని గంటల కింద వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక విపరీతమైనటువంటి చర్చ ఉంది. ఒక రకంగా దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది, పార్టీలేమో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఇది నిజమేనా కాదా అనేది. సో పబ్లిక్ పల్స్ని మేము క్యారీ చేస్తున్నాం అనుకున్నప్పుడు, ఒకటేమో ఎన్డీఏకి ఇచ్చినప్పుడు ఒకటి టీఎంసీకి ఎలా ఇస్తుంది బెంగాల్లో? అంటే యాక్చువల్లీ ఈ పోల్స్ చూస్తే అస్సాం అండ్ కేరళలో డిస్ప్యూట్ ఏం లేదు, చాలా క్లియర్. అది అస్సాంలో ఎన్డీఏకి మెజారిటీ వస్తుందని అందరూ అంగీకరించారు. ఇటువైపు కేరళలో కూడా యూడీఎఫ్కి మెజారిటీ వస్తుందని అంగీకరించారు. నంబర్స్ ఎక్కడెక్కడ కొంచెం తేడా ఉంది అంతే. కానీ తమిళనాడుకు వచ్చినప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ఇండియా టుడే పోల్లో ఒకటే విజయవాడ పార్టీకి చాలా మటుకు సీట్లు ఎక్కువ ఇచ్చారు. 2 పోల్స్లో డిఎంకేకి మెజారిటీ, రెండిట్లో ఏఐడిఎంకేకి స్లైట్ మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో మనం చెప్పలేము ఏం జరుగుతుందని, ఎందుకంటే మీరు చెప్పినట్లే నిన్న ఒక వర్డ్ మెన్షన్ చేశారు, ఎగ్జిట్ పోలా ఎగ్జాక్ట్ పోల్ ఉంటుందా అనేది. ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటుంది, మమతా బెనర్జీ ఓడిపోతుందని చెప్పినప్పుడు ఒపీనియన్ పోల్స్లో, ఎగ్జిట్ పోల్స్లో లాస్ట్ టైం గెలిచింది. గెలవడం ఒకటే కాదు, 215 సీట్లు వచ్చినాయి. కానీ ఈసారి ఒక డిఫరెన్స్ ఉంది దాంట్లో. అది బహుశా మనం కూడా డిస్కస్ చేసాం దీనికన్నా ముందు. ఒకటి, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో జరిగిన మార్పులు. ఎస్ఐఆర్లో మనకు తెలిసిన మటుకు ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది 92%. ఇవాళ నేను ఫైనల్ ఫిగర్స్ చూడలేదు, పొద్దు నుంచి బిజీగా ఉన్నాను. కానీ ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 92% హియర్ ఆల్సో టుడే. పోస్టల్ బ్యాలెట్స్ ఇంకా యాడ్ చేయలేదు, 91 పాయింట్ సంథింగ్ ఉండే. అక్కడ ఏం జరిగిందంటే, మీరు ఆల్మోస్ట్ 85 నుంచి 90 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు. తొలగించినప్పుడు ఏమవుతుందంటే, మీ టోటల్ ఓటర్ బేస్ 7 కోట్ల నుంచి దిగి 6 కోట్లకు వస్తుంది. లాస్ట్ టైం 7 కోట్లలో 82% వస్తే, ఈ 6 కోట్లలో ఈవెన్ 82 వస్తే కూడా 92గా కనిపిస్తుంది మనకి. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్. అది 100 80 వాట్ అనేది అట్లా ఒక రేషియో వచ్చేస్తుంది. అది సో దాని మీద పెద్ద మనం టెన్షన్ పడక్కర్లేదు. కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ చూడాలి. నాకు ఇవాళ ఇంకా ఎలక్షన్ కమిషన్ బహుశా ఇవాళ ఈవినింగ్ దాకా రిలీజ్ చేస్తారు ఫిగర్స్. అది ఎంతమంది ఎక్స్ట్రా ఓటర్స్ ఈసారి ఓటేశారు. ఫస్ట్ ఫేజ్లో ఇంతమందిని తీసేసిన తర్వాత కూడా 20 లక్షల మంది ఎక్కువ ఓటేశారు. అప్పుడు మనం అడగొచ్చు వీళ్ళు ఎవరు అనేది. వీళ్ళు బహుశా ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు, 18 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఈ జడ్జెస్ చేసిన అడ్జుడికేషన్ ప్రాసెస్లో కొంతమంది ఎలక్షన్, కానీ అంత ఎక్కువ ఉండరు. అది కూడా అది ఒక 5,000 మ్యాక్సిమం 10,000 ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. కానీ ఈ 2 లక్షలు అనేది ఇక పెద్ద నంబర్. అది సో బహుశా ఏం జరిగిందంటే, అందరు చెప్తున్నారు ఒక క్యాంపెయిన్ నడిచింది. ఈ నోయిడా వైపు ఉన్నవాళ్ళు, బాంబే వైపు ఉన్నవాళ్ళు, ముంబై వైపు, దట్ ఈస్, అండ్ ఈవెన్ బీహార్లో ఉన్న చాలామంది బెంగాలీలకి వాట్సాప్ మెసేజెస్ వెళ్ళిందంట. మీరు వచ్చి మీ ఓటు వేయకపోతే నెక్స్ట్ టైం మీ పేరు ఉండదు, మోదీ గారు చూసుకుంటారు అని చెప్పి మెసేజ్ పంపించారంట. అది చాలా వైరల్ అయింది. అఫ్కోర్స్ దాని నెగటివ్ కానోటేషన్ మోదీ గారి మీద వేయడానికి ట్రై చేస్తారు. సో అందరు భయపడ్డారు వీళ్ళు. చాలామంది, ఈవెన్ మై ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్న ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి ఓటేశారు కలకటాలో. ఓకే, ఇక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ పేర్లు నేను తీసుకుంది, కానీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు కూడా బెంగాలీ, దే హ్యావ్ గాన్ అండ్ ఓటెడ్ ఇన్ కలకటా. ఓకే, యాజ్ పర్ రూల్ కవిత గారు, మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ 6 నెలలు అదే మీ ఓటింగ్ ఏరియా. కానీ మన దగ్గర చాలామంది అంటారు మా ఊర్లో ఓటు ఉంది, మేము అక్కడ వెళ్ళి ఓటేస్తాం ఎప్పుడు. అది తప్పు. యాక్చువల్లీ యూ క్యాన్ బి డిస్క్వాలిఫైడ్. కానీ ఏం జరుగుతుందంటే, మన ఇంటికి ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు మన అమ్మగారు నాన్నగారు ఏమంటారు, ఉన్నారు ఇప్పుడు బయటికి వెళ్ళారు, లేకుంటే ఉద్యోగానికి వెళ్ళారు వాళ్ళు అంటారు. ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో పనిచేస్తుంటారు, కానీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఏం క్లెయిమ్ చేస్తారంటే వాళ్ళు ఉన్నారు బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారని.
ఎన్యూమరేటర్స్ ఆల్సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ చెప్పి టిక్. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ అట్లా కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్స్ కూడా వీళ్ళంతా మా వాళ్ళే, మా ఓటర్లే అని చెప్పుకోవడానికి కూడా అది ప్రెషర్ చేస్తారు కదా అక్కడ. అదే సో ఎస్ఐఆర్ ప్రాసెస్ అట్లా కాదు. ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఒకటి, మీకు 2002లో మీరు ఓటేసారా, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే 2002లోనే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది, 2002, 2003లో. సో 2002లో మీరు ఓటేసారా లేదా? లేదు సార్ అప్పుడు నేను 18 కూడా కాలేదని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారా? సరే మీ అమ్మ నాన్నగారు ఓటేసారా? వేసారు. ఎక్కడ వేసారు గుర్తుందా? సార్ ఈ కాన్స్టిట్యున్సీలో వేసారు. బూత్ నెంబర్ గుర్తుందా? లేదు సార్. పాత ఎలక్షన్ కార్డు ఉందా? ఉంది. అమ్మ నాన్నగారి దగ్గర అడుగుతాను, వాళ్ళ దగ్గర ఉంటుంది పాత ఎలక్షన్ కార్డు. ఎందుకంటే పాత ఎలక్షన్ కార్డుకి ఇప్పుడున్న ఎపిక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ వచ్చేసినాయి ఎక్కువ. పాత దాంట్లో న్యూమరికల్స్ ఉండే ముందు. సో ఈ చిన్న మార్పులు వచ్చినాయి దాని తర్వాత. సో ఈ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మ్యాచ్ చేస్తారు. యాక్చువల్లీ మీకు ఆ ఫామ్ తీసుకొచ్చినప్పుడే ఎస్ఐఆర్ ఫామ్లోని ఈ డీటెయిల్స్ మనకు రాబోతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనదర్ 15 days. దాంట్లో పైన మీ పేరుతో సహా మీ పాత కాన్స్టిట్యున్సీ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ఎక్కడ ఓటేశారని చెప్పేసి. ఈ జరిగింది ఏంటంటే వీళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద రన్నింగ్ జోక్ ఇన్ నోయిడా వాజ్ పని మనుషులు ఎవరు లేరు, ప్లీజ్ కమ్ బ్యాక్ అని చెప్పి కొంతమంది మీమ్స్ తయారు చేశారు. బెంగాలీ పని మనుషులు అందరూ వెళ్ళిపోయారు బెంగాల్కి, ఇప్పుడు పని చేయడానికి ఇంట్లో ఎవరు లేరు. మన అర్బన్ క్లాప్లో ఇన్స్టా హెల్ప్లో దొరకడం లేదు బుకింగ్, అంత టఫ్ అయిపోయిన సిచ్యువేషన్ అని చెప్పేసి. ఎనీవే జోక్స్ అపార్ట్, ఇది జరిగింది ఏంటంటే బహుశా చాలామంది బయట నుంచి వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ కూడా రన్ చేశారు, వాళ్ళందరూ వెళ్ళి ఓటేశారు. కానీ ట్రైన్స్ రన్ చేసినప్పుడు టీఎంసీ వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ వాళ్ళు చేపిస్తున్నారు, బయట వాళ్ళని తీసుకొచ్చి ఓటేపిస్తున్నారు అన్నారు. కానీ వీఆర్ నాట్ ష్యూర్ వాట్ హ్యాపెన్ దేర్ ఆల్సో. అక్కడ కూడా ఏం జరిగింది మనకు తెలియదు. నా అంచనా ప్రకారం బికాస్ మొత్తం మనం 92 లక్షల మందిని తీసేశారని చెప్పినప్పుడు 294 అసెంబ్లీ సెగ్మెంట్ డివైడ్ చేస్తే 29,000 ఆడ్ వస్తుంది. 30,000 పెట్టుకుందాం. పర్ కాన్స్టిట్యున్సీలో 30,000 ఓటర్లు తీసేశారు. అన్ని కాన్స్టిట్యున్సీలు ఈక్వల్ కాదు, మనకి ఓన్లీ యావరేజ్ నెంబర్ తీసుకున్నాను నేను. కొన్నిట్లో 15,000 తీసేశారు, కొన్నిట్లో 45,000 తీసేశారు. ఇప్పుడు జరిగింది ఏముంటుందంటే ఈ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే, నిన్న రాత్రి కూడా మూర్తిగాతో మాట్లాడాను ఆత్మసాక్షి వాళ్ళు, ఆయనతో. అప్పుడు కూడా ఆయన కూడా చెప్పారంటే ఈ నంబర్లు వీళ్ళు మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ నౌ, రిపబ్లిక్లో వచ్చిన ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు కూడా ఫెసాలజిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అన్ని రాష్ట్రాలు తిరిగినాము ఇప్పుడు దాకా, ఎక్కడ ప్రాబ్లం లేదు. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి నో ప్రాబ్లం, అందరు చెప్తున్నారు మీరు ఎవరు కోటేశారని చెప్తారు. కానీ బెంగాల్లో ఒకటే బయటికి వచ్చి చెప్పంగానే భయపడుతున్నారు చెప్పడానికి. అదెందుకో అర్థం కావట్లేదు అని చెప్పి నేను రిపబ్లిక్ 3-4 సార్లు చెప్పారు దాన్ని. ఐ హర్డ్ ద సేమ్ డైలాగ్ ఇన్ ఇండియా టుడే ఆల్సో. ఓకే, భయపడుతున్నారు బెంగాల్లో ఉన్న ఓటర్స్, భయపడుతున్నారు చెప్పడానికి ఎవరికి ఓటేశారని చెప్పేసి. చాలా కారణాలు ఉండొచ్చు. లాస్ట్ టైం జరిగిన వైలెన్స్ ఎలక్షన్ తర్వాత ఈసారి జరగదు, వీళ్ళు సిఏపిఎఫ్ స్టాఫ్ ఇంకా ఉంటారు 60 రోజులు అని చెప్పారు. కానీ కవితారు ఇప్పుడు ఈ ఏ ఎగ్జిట్ పోల్ అయినా బెంగాల్ నేను బిలీవ్ చేయను. ఓకే, తమిళనాడు స్టిల్ ఐ బిలీవ్ ఎక్సెప్ట్ ఫర్ ఇండియా టుడే. ఇండియా టుడే హెస్ గివెన్ ఎ క్రేజీ నంబర్ విజయ్కి, అది ఎప్పుడు జరగదంతా. కానీ మిగతా అందరూ నార్మల్ మనం ఊహించినట్లనే వచ్చింది అక్కడ. కానీ అక్కడ కూడా ఒక్క పోల్ ఏదో 2 పోళ్ళు డిఎంకేకి తక్కువ, ఏడీఎంకే ఎక్కువ చూపిస్తున్నారు. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే డిఎంకే గెలుస్తారు అక్కడ, దాంట్లో డౌట్ లేదు. దాని కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, అన్నామలైని తీసేసింది. ఇప్పుడు ఫైనల్ ఎగ్జిట్ పోల్ టైంలో కొంత క్వశ్చన్ అడిగిన ఒక అడిషనల్ క్వశ్చన్ ఉండే, అన్నామలైని తీసేసింది బీజేపీ ఛాన్సెస్ ఇంపాక్ట్ అయిందంటే ఎస్ అన్నారు అందరు ఓటర్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా బీజేపీకి ఎంత వస్తుంది, 2-3 సీట్లు వస్తుంది అంతే. అన్నామలై ఉన్నప్పుడు 15% దాకా తీసుకెళ్లారు ఓట్ పర్సంటేజ్. కానీ పొత్తు పెట్టుకోవాలి ఏఐడిఎంకేతో అని చెప్పినప్పుడు ఏఐడిఎంకే ఇన్సిస్ట్ చేశారు, అన్నామలై ఉంటే మేము పొత్తు పెట్టుకోము. ఆ కారణాలు వాళ్ళు చాలా చెప్పారు, జయలలిత అనేది తిట్టారంటే ఆయన చెప్పారని చెప్పేసి. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ రీజన్. తమిళనాడులో ప్రాబ్లం ఏంటంటే ఏఐడిఎంకే, డిఎంకే వీళ్ళిద్దరు నడిమిట్లో అక్కడిక్కడ చేంజ్ అవుతుంటుంది. టిల్ ఎంజీఆర్, జయలలిత, అటువైపు కరుణానిధి, స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి అండ్ అదర్ సైడ్ ఈపీఎస్. కానీ వీళ్ళ నడిమిట్లు కాకుండా ఒక పార్టీ ఎప్పుడు ముందుకు రాలేదు. కాంగ్రెస్ కూడా లేదు. కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు అక్కడి నుంచి కదా టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్, కామరాజ్ అక్కడి నుంచి 2 ప్రధానమంత్రి ఇన్స్టాల్ చేసిన మనిషి, కింగ్ మేకర్ అంటారు అందరు ఆయన. బట్ ఆయన కూడా ఈ కుడ్ నాట్ క్రియేట్ అ స్పేస్ అక్కడ కాంగ్రెస్ కోసం. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లోనే ఆడుకుంటున్నారు. అన్నామలై ఫస్ట్ టైం 15% తీసుకొచ్చినప్పుడు షాక్ అయ్యారు ద్రవిడియన్ పార్టీస్. వీళ్ళెవరు ఈ 15%? మనకు తెలియకుండా ఎవరు ఇస్తున్నారు ఓట్లు? అంత సైలెంట్గా ఎవరున్నారు? యంగ్స్టర్స్.
ఆ యంగ్స్టర్స్ని ఈసారి విజయ్ తీసుకెళ్ళిపోయారు ఒక 50%. టు సమ్ ఎక్స్టెంట్. బట్ మిగతా 50% అక్కడే ఉండే. కానీ అన్నామలైని ఏదో స్ట్రాటజిక్గా వీళ్ళు మార్చారు, రాజ్యసభకి పంపిస్తాను. ఐ థింక్ అన్నామలై ఒక సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర చేసి ప్రతి బూత్లో 10 మంది వాలంటీర్ని ఎన్లిస్ట్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి వచ్చిన మనిషి అన్నామలై. ఆయన తీసి నయనార్ నాగేందర్ని పెట్టింది అన్నిటికంటే పెద్ద తప్పు అని ఇప్పుడు కూడా చాలామంది ఫెసాలజిస్ట్ అంటున్నారు. దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఇస్ విజయ్ వైపు నుంచి జరిగిన క్యాంపెయిన్కి వీళ్ళు చూపిస్తున్న 8 నుంచి 15, కొన్ని కేసెస్లో 20 దాకా కూడా వెళ్ళింది. కానీ నేను ఆ నంబర్ అంగీకరించను. ఇట్ విల్ బీ సైన్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 4 to 6, మ్యాక్సిమం 4. సింగిల్ డిజిటా డబుల్ డిజిట్కి వెళ్ళదు. ఎందుకంటే ఓట్ పర్సంటేజ్ ఇప్పుడు కూడా విజయ్ది ఎక్సెప్ట్ ఫర్ ఇండియా టుడే మిగతా అందరూ దే ఆర్ షోయింగ్ బిలో 16, 17 చూపిస్తున్నారు. మీరు 16-17%తో మీరు ఎలక్షన్ గెలవలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ ట్రైపార్టీ కాంటెస్ట్ ఉన్నప్పుడు 3 పార్టీలు ఉన్నప్పుడు మీకు 33% కావాల్సి వస్తుంది. అక్కడ ఎన్టీకే అని చెప్పి ఒక 4th పార్టీ కూడా ఉంది, శీలం వాళ్ళ ఆయనది. ఆ పార్టీ కూడా మంచి ఓట్లు తీసుకెళ్తారు. చూడండి ఫైనల్ అనాలిసిస్లో 4వ తారీఖు చూడండి, వాళ్ళు కూడా మినిమం 6% ఓట్లు తీసుకెళ్ళిపోతారు. ఎవరు ఓట్లు ఇది, అది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఓటు తీసుకెళ్ళిపోతున్నారు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ స్టాలిన్ అన్న ఓట్ స్ప్లిట్ అవుతుందా వీళ్ళు ముగ్గురు నడుమిట్లో అంటే దెన్ డిఎంకే విల్ గెయిన్ డెఫినెట్గా. కాదు, ద్రవిడియన్ ఓట్ స్ప్లిట్ అయింది, అది విజయ్ తీసుకెళ్లారు, స్పెషల్లీ యంగ్స్టర్స్ అంటే అప్పుడు డిఎంకేకి ప్రాబ్లం రాబోతుంది. కాకపోతే 2 ఎక్స్ట్రీమ్స్గా కనిపిస్తున్నాయి. వస్తే 3 సీట్లు వస్తాయంట, లేకపోతే 17-18 ఇండియా టుడే చెప్పినట్టుగా 90 దాకా వెళ్తాయంటే అది లైక్ అసలు అన్బిలీవబుల్, అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తోంది అక్కడ. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. ఆ స్టాటిస్టికల్ పాసిబిలిటీ చూస్తే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ +or-2% పక్కన పెట్టండి, మీకు 16% దాకా, అది కూడా చాలా ఎక్కువ. ఐ థింక్ విజయ్స్ పార్టీ విల్ ఎండ్ అప్ సమ్వేర్ బిట్వీన్ 8 and 12, 8 నుంచి 12% దాకా వాళ్ళకి ఓట్లు వస్తాయి పర్సంటేజ్. ఫస్ట్ టైం పార్టీ అది. సో ఈ ఎంతూజియాజంలో చాలామంది యంగ్స్టర్ ఎక్కడ జరుగుతుందండి, ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఎందుకు బిలీవ్ చేయలేమంటే, నేను మూర్తి గారితో ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుంటాను. ఆయన అంటారు మేము చేయం సురేష్, మా చాలా క్లియర్, మా ఓటర్లతో మేము పర్సనలీ గ్రౌండ్లో 1-to-1 ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని. అది కాకుండా ఈ వీడియో ఇంటర్వ్యూ చేసిన వీడియోని జియో ట్యాగ్ చేస్తారు మా వాళ్ళు. ఎక్కడి నుంచి లేకుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని వీడియో తయారు చేయొచ్చు కావాలంటే. సో జియో ట్యాగింగ్ చేసినప్పుడు డెఫినెట్గా మాకు తెలిసిపోతుంది. మేము 10 చేసినా కానీ ఒక కాన్స్టిట్యున్సీలో ఆ 10 కరెక్ట్ ఉంటుంది. కానీ ఆయన ఒక మాట చెప్పారు నిన్న, 294 స్థానాలు ఉన్న వెస్ట్ బెంగాల్లో మీరు ఎట్లా చేస్తారు ఎగ్జిట్ పోల్ అని అడుగుతున్నారు. ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఆల్మోస్ట్ 5,000, 6,000, 10,000 కూడా ఉండొచ్చు నెంబర్ ఆఫ్ బూత్స్. మీరు ప్రతి బూత్లో వెళ్ళి అడుగుతారా? మీ దగ్గర అంతమంది ఉండరు. సో వీళ్ళు ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. ఒక్క కాన్స్టిట్యున్సీలో 5 బూతులు తీసుకొని 5 డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి దాంట్లో అడిగిన ప్రశ్నలకి మీ ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. దాన్ని తీసుకునేది రిఫ్లెక్ట్ చేయలేదు అక్కడ, మల్టిప్లైడ్ బై 100. ఓకే, అప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, అది బహుశా కరెక్ట్ నెంబర్ అని చెప్తారు. సో ఇండియాలో ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఇట్స్ స్టిల్ నాట్ మెచ్యూర్. అందుకు మన వాళ్ళు అబద్ధం చెప్తారు, అదొకటి. భయపడతారు వెస్ట్ బెంగాల్ లాగా కేసులో. ఈవెన్ కేరళలో కూడా, కేరళలో మీరు కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కన్నూరు లాంటి ప్లేస్లో వెళ్ళి అక్కడ ఎవరో మైక్ తీసుకొచ్చి మీరు ఎవరికి ఓటేశారంటే భయపడతారు. వీళ్ళు నిజమైన వాళ్ళ, ప్రెస్ వాళ్ళ, లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ అని అడు భయపడతారు. నేను కాంగ్రెస్కి వేసాను లేకుంటే బీజేపీకి వేసానంటే కొడతారని. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్. కరెక్ట్. సో ఇది చాలా డేంజరస్ అనమాట. సో ఎగ్జిట్ పోల్ అనేది ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ ఇట్. బట్ ఒక ఏం చెప్తారు, ఒక 80 to 90% చూపిస్తుంది, రూట్ చూపిస్తుంది. ఇది బహుశా ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. మీరు బీహార్ పోల్స్ తీసుకోండి. బీహార్లో ఏం చెప్పారు, చాలా టైట్ కాంటెస్ట్ ఉండబోతుంది, నెక్ టు నెక్ ఫైట్ బిట్వీన్ ఆర్జేడీ కాంగ్రెస్, ఇటువైపు ఎన్డీఏ దట్ ఈస్ జేడీయూ అండ్ బీజేపీ. కానీ ఏం జరిగింది, లాస్ట్లో 2/3 మెజారిటీ వచ్చింది. ఎందుకంటే మీరు ఒక నంబర్ ఒకసారి 42-43% క్రాస్ చేస్తే, 48 చెప్పక్కర్లేదు, దెన్ ఇట్ బి ఎ ల్యాండ్ స్లైడ్. అదే జరిగింది బీహార్లో. బీజేపీ, జేడీయూ ఇద్దరు వాళ్ళ ఓట్లు తీసుకొచ్చారు కాంబినేషన్కి. కానీ తమిళనాడులో జరగట్లేదు. తమిళనాడులో ఏఐడిఎంకే ఓట్లు బీజేపీకి రావట్లేదు. బీజేపీకి ఇచ్చిన సీట్లు ఈసారి 25 ఎంత ఇచ్చారు వాళ్ళు. దాంట్లో బీజేపీ గెలవాల్సిన సీట్లు 3 ఉన్నాయి, మిగతా అంతా ఓడిపోయిన సీట్లు. వాళ్ళు గెలవలేరు. ఈవెన్ ఏఐడిఎంకే ఓడిపోతారు అక్కడ. ఆ సీట్లు బీజేపీకి ఇచ్చింది వాళ్ళు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ ఈవెన్ అన్నామలై కూడా చెప్పారు, అది చాలా క్లియర్. కోయంబత్తూర్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మట్టుకు బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. అది కన్యాకుమారి
ఎక్కడ సీట్లు ఇవ్వకుండా వీళ్ళు ఎక్కడ ఓడిపోతారో అక్కడే సీట్లు ఇచ్చారు బీజేపీకి. అది బీజేపీ కార్డర్స్లో చాలా మటుకు వాళ్ళు అప్సెట్ కాస్ చేశారు అక్కడ. దాన్ని వాళ్ళు ఓట్లు కన్వర్ట్ చేయలేదు. దానికోసం ఏఐడిఎంకేకి ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నారో, ఎస్పెషల్లీ కోయంబత్తూరులో చూడండి ఓడిపోతారు వాళ్ళు, బికాజ్ బీజేపీ ఓట్స్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఒక పెద్ద గేమ్ కవిత గారు. నేను అర్థం చేసుకోవాలంటే శ్రీధరన్ గారు లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ఆయన 19 ఉండక దీనికన్నా ముందు 26 ఉండే 21 ఎలక్షన్ 21 ఎలక్షన్స్లో శ్రీధరన్ గారు పాలక్కాడ్ నుంచి పోటీ చేశారు, మన మెట్రో మ్యాన్. ఆయనకు చాలా మంచి ఇమేజ్ అందరికీ తెలుసు. ఆయన గెలుస్తారని చాలామంది అనుకున్నారు. ఇట్స్ అ వెరీ హార్డ్ కోర్ హిందూ హార్ట్ల్యాండ్ పాలక్కాడ్ అని, బార్డరింగ్ తమిళనాడు. పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ దగ్గర నుంచి 2 సార్లు, ఇప్పుడు 3వ సారి గెలిచారు. ఆసారి 2 times గెలిచారు. అప్పుడు శ్రీధరన్ గారికి ఓట్లు రావాల్సిన ఓట్లు వీళ్ళు ఏం చేశారంటే, కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కూర్చొని, అక్కడ కాంగ్రెస్ వీక్ ఉంటుంది పాలక్కాడ్లో. కాంగ్రెస్ ఏం చెప్పారు, శ్రీధరన్ గారు గెలవకూడదు. సిపిఎం కూడా అంగీకరించారు, ఎస్ ఆయన గెలవకూడదు. గెలిస్తే బీజేపీకి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. ఒక్క మనిషి అని వస్తారు కదా ఎమ్మెల్యేగా, ఈయన ఎట్లయినా ఓడించాలి. ఏం చేస్తారు, కాంగ్రెస్ ఓట్స్ అన్ని కమ్యూనిస్ట్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా కష్టమే చేయడానికి. మీరు బూత్ లెవెల్లో కోఆర్డినేషన్ ఉండాలి. మీకు బూత్ లెవెల్లో మీకు జెన్యున్గా ఉన్న కాంగ్రెస్ సపోర్టర్స్ ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి ఓటేసి, వాళ్ళ దగ్గర మాట్లాడి, అమ్మ ఈసారి మన పార్టీకి వేయకండి, మన సింబల్ అక్కడ ఉంది, కానీ మీరు వేయాల్సింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి. ఇది వాళ్ళు చేపించారు లాస్ట్ టైం. శ్రీధరన్ గారు గెలవాలంటే ఓడిపోయారు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. ఈవెన్ కాసర్గోడ్ వైపు వెళ్తే సురేందర్ని ఓడిపోయారు ఒకసారి, 87 ఓట్లతో ఓడిపోయారు. ఆ ఎలక్షన్లో 4,000 మంది చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేశారు. ఇంకొక 6,000 మంది అబ్రాడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు. అఫ్కోర్స్ ఈసారి చనిపోయిన వాళ్ళు తీసేసి ఉంటారు, కానీ ఆ టైంలో అబ్రాడ్ ఎట్లా ప్రూవ్ చేశారంటే, వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ ఇమిగ్రేషన్ డీటెయిల్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి తెప్పించుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కేరళ హైకోర్టులో. ఆ కేసు ఆల్మోస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఏమైంది పెట్టినా, సురేంద్రన్ ఎదురుంటిగా పోటీ చేసిన IUML క్యాండిడేట్ చనిపోయారు. సో ద కేస్ బికేమ్ ఇన్ఫ్రక్టస్ ఆఫ్టర్ దట్. ఓకే, సో సురేంద్రన్ కేసు విత్డ్రా చేయాల్సి వచ్చింది. కానీ నేను ఎందుకు చెప్తున్నదంటే, మనం ఇక్కడ కూర్చొని ఎయిర్ కండిషన్ రూమ్లలో కూర్చొని మనం చార్మట్కు డిసైడ్ చేస్తుంటే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని. కానీ ఆన్ గ్రౌండ్ ఎస్పెషలీ ఇట్లాంటి వెదర్లో కష్టపడి ఒక కాన్స్టిట్యున్సీలో 5,000 బూత్లో, 10,000 బూత్లో, 6,000 బూత్లో ఉన్నప్పుడు ప్రతి బూత్ నుంచి అట్లీస్ట్ ఒక 5 మందిని తీసుకోవాలి. అప్పుడు మీకు ఎంతమంది వాలంటీర్స్ కావాల్సి వస్తుంది, ఎంతమంది మీ స్టాఫ్ కావాల్సి వస్తుంది. ఇట్ విల్ బీన్ థౌజండ్స్. అంత లేరు. సో ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు వీళ్ళు. ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని దాన్ని ఇక్కడ అందరు 1 year మెజారిటీలో ఉన్నారు. సో 1 year మెజారిటీ కాన్స్టిట్యున్సీలో ఇదే రిజల్ట్ వస్తుంది. అక్కడ గౌండర్ అండ్ అగైన్ అన్నామలై ఎఫెక్ట్ అయిన పొజిషన్. గౌండర్ చాలా వీక్ ఉంది బీజేపీ ఈసారి. గౌండర్కి అన్నామలై ఇస్ గౌండర్, ఆయన తీసేశారు. గౌండర్ ఓట్లు రావు బీజేపీకి. గౌండర్ ఓట్లు ఎక్కడికి పోతుంది, అగైన్ క్యాల్కులేషన్. ఓకే, ఇట్లాంటి చాలా క్యాల్కులేషన్స్ ఉంటుంది. వీవర్స్ కమ్యూనిటీ ఉంది, ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది. మీరు ప్రతి కమ్యూనిటీని మీరు ఇంటర్వ్యూ చేయలేరు. సో లెట్ us అడ్మిట్ ఎగ్జిట్ పోల్స్ ఒక ఇండికేషన్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. అస్సాంది ఎందుకని చాలా క్లియర్గా మళ్ళీ హిమంత బిశ్వ శర్మనే వస్తున్నాడు అనే మాట. బీజేపీ అఫ్కోర్స్ యాజ్ అ పార్టీ వాళ్ళు పనిచేశారు, కష్టపడ్డారు, అన్నీ చేశారు. కానీ హిమంత బిశ్వ శర్మ సింగులర్గా 3వ సారి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ మెంబర్గా ఉన్న హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరి బీజేపీని ఇప్పుడు 3వ సారి గెలిపించారు అస్సాంలో. దానికి ఒక పెద్ద లెసన్ ఉంది కాంగ్రెస్కి. మీరు టాలెంట్ రీటైన్ చేయలేకపోతున్నారు మీ పార్టీలో. మనం మేనేజర్స్గా ఉన్నప్పుడు, నాకు గుర్తుంది మేనేజర్గా ఉన్నప్పుడు, ఈవెన్ మీడియా ఇండస్ట్రీలో కూడా మన దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోతే మన యాన్యువల్ అప్రైజల్లో అది ఎఫెక్ట్ అవుతుంది మనకు. మీతో తోడు పనిచేస్తున్న 2, 3, 4, 5 వెళ్ళిపోయారు, ఎందుకు స్ప్లిట్ అయిపోయింది కదా, ఎందుకు జరిగింది అనేది మీరు అడుగుతారు అప్రైజల్లో. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ క్రెడిబుల్ ఆన్సర్. వాళ్ళు జీతం ఎక్కువ వస్తుందని చెప్పి వెళ్ళిపోయారా, లేకుంటే ఇంకేదైనా ల్యాక్ ఆఫ్ మోటివేషన్తో వెళ్ళిపోయారా, ఎగ్జిట్ ఇంటర్వ్యూలో చెప్తారు వాళ్ళు. అది కూడా థర్డ్ పార్టీ ఆడిట్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. జితిన్ ప్రసాద్, మన టామ్ వడక్కన్, షెహజాద్ పూనావాలా, వీళ్ళు పెద్ద లీడర్లు కాదనుకోండి, జితిన్ ఇస్ అ బిగ్ లీడర్. ఓకే, ఇట్లాంటి ఎంతోమంది నేతలు అండ్ హిమంత బిశ్వ శర్మ, మళ్ళీ అస్సాం కాంగ్రెస్ చీఫే బీజేపీలో చేరిపోయారు లాస్ట్. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కాంగ్రెస్కి. ఇదే ప్రాబ్లం ఒక 30 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఫామ్ అయింది ఒకటివైపు, మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇటువైపు ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారు ఫామ్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక
టాలెంట్ని రీటైన్ చేయడానికి ఉన్న ఆ కెపాసిటీ ఉన్న మనుషులు లేరు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు, బీజేపీని పొద్దున్న లేవగానే విపరీతంగా తిడతారు, ఆయన మోదీ గారిని తిడతారు, ట్వీట్ మీద ట్వీట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు దాకా ఆయన పార్టీని తీయలేదు బీజేపీ, అక్కడే ఉంచుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఏం చేశారు? ఆయన ఎక్స్పెల్ చేయొచ్చు ఈజీగా, ఇవాళ తీసి రేపు పొద్దున బయటపడేయచ్చు. కానీ కాంగ్రెస్లో అది కాదు. కాంగ్రెస్లో వీళ్ళ మాట వినడానికి కూడా ఎవరు లేరు. అది ప్రాబ్లం వచ్చింది హిమంత బిశ్వ శర్మ. ఆ రోజు రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ తినిపించి, ఆ కుక్క బిస్కెట్ అదే కుక్క బిస్కెట్ హిమంత బిశ్వ శర్మకి ఆఫర్ చేసినప్పుడు ఆయనకు వచ్చిన కోపం, అక్కడి నుంచి వాకౌట్ చేసి ఆయన డైరెక్ట్లీ వెళ్ళి బీజేపీలో చేరారు. ఎంటైర్ నార్త్ ఈస్ట్లో బీజేపీది ఫార్చ్యూన్స్ మారింది ఆ రోజు నుంచి. త్రిపుర సపరేట్ కేసు. త్రిపురలో మాణిక్ సర్కార్ అనే జెంటిల్మెన్, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అంగీకరిస్తారు, ఇంత క్లీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖ్యమంత్రి భారతదేశంలో లేరు అని చెప్పి. అంత క్లీన్గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన్ను కూడా ఓడించారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ అగైన్ వెరీ ఆనెస్ట్, అంత డబ్బులు మస్తుంది, వాళ్ళ ఫాదర్ సంపాదించుకున్నారు ఇనఫ్, కానీ ఆయన కూడా ఓడించారు మళ్ళీ. వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ లేదు. మీరు ఏ యూడిఎఫ్తో పొత్తు పెట్టుకొని కూడా మీరు గెలవలేకపోతే దెన్ యూ కెన్ నెవర్ విన్ అస్సాం, నెవర్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈ కన్ఫ్యూజన్ నడుమిట్లో నిన్న గుజరాత్ మున్సిపల్ రిజల్ట్స్ వచ్చినాయి, నిన్న చూసుంటారు మీరు. అక్కడ బీజేపీ స్వీప్ చేశారు, 30 తీసుకెళ్ళిపోయారు మున్సిపల్ కార్పొరేషన్. కానీ అక్కడ పెద్ద న్యూస్ ఏంటంటే సెకండ్లో వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, నాట్ కాంగ్రెస్. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ని ఫినిష్ చేసేస్తారు. ఇవాళ కూడా కాంగ్రెస్ రికవర్ కాలేదని. షీలా దీక్షిత్ లాంటి లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇవాళ దాకా రికవర్ చేయలేకపోయారు దాని నుంచి. దాని తర్వాత 2 టర్మ్స్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు, నెక్స్ట్ బీజేపీ గెలిచారు. కాంగ్రెస్ పత్తా లేదు అక్కడ. ఇది జరుగుతుంది. సో మీరు హిమంత బిశ్వ శర్మని ఆ రోజు బాగా ట్రీట్ చేసుకుంటే, ఆ రోజు ఆయనకు తరుణ్ గొగోయ్తో ఉన్న గొడవని సార్ట్అవుట్ చేసుకుంటే బహుశా కాంగ్రెస్ ఇప్పుడు కూడా అస్సాంలో గెలుస్తుండే. కానీ జరగట్లేదు, అయిపోయింది. ఇంకా అక్కడ తిరిగి రావడం ప్రసక్తే లేదు. కాకపోతే ఆ హిమంత బిశ్వా మీద విపరీతమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, బోల్డంత కుంభకోణాలకు పాల్పడ్డాడు. అలాంటి వాడిని బీజేపీలోకి వచ్చిన తర్వాత వాషింగ్ మెషిన్లో వేసినట్టుగా అయిపోయింది అనుకున్నప్పుడు అక్కడ పబ్లిక్ యాక్సెప్టెన్సీ అనేది ఉందా ఆయనకి? అంటే ఉంది అనేటువంటి ఫలితాలు. దెన్ వాట్ అబౌట్ ఆయన మీద ఉన్న కరప్షన్ ఛార్జెస్? కరప్షన్ అనేది ఇండియాలో మీరు శరద్ పవార్ చూడండి, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, సురేష్ కల్మాడి ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కరప్షన్ లాలూ ప్రసాద్ యాదవ్, కింగ్ ఆఫ్ కరప్షన్, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. మమతా బెనర్జీ శారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ అన్నీ ప్రూవ్ అయిన కోట్ల ప్రూవ్ అయిన కేసెస్. ఇది ఏదో హిమంత బిశ్వ శర్మ మీద ఆరోపణలు ఉండే, కానీ ఆరోపణలు ఎప్పుడు బయటకు వచ్చిందంటే బీజేపీ వాళ్ళు ముందు చేశారు ఆరోపణ, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళీ దాన్ని. అది బీజేపీ వాళ్ళు చేయడం మానేశారు ఇంకా అదే. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ. నా ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ కేసు మొదలైంది కాంగ్రెస్ టైంలో, మీరు వెళ్ళి కేసులు వేయాలంటే కోర్టుకి వెళ్ళాలంటే. కేజ్రీవాల్ కేసు చూడండి, ఇప్పుడు కేజ్రీవాల్ కేసు ఇంకా నడుస్తుంది లిక్కర్ స్కామ్లో. మనం అయిపోయింది అనుకున్నాం, కాలేదు, ఇంకా నడుస్తుంది ఆ కేసు. అది ఒక్క టైంలో స్టే చేశారని చెప్పి స్టే లిఫ్ట్ చేశారు. సో కరప్షన్ అనేది భారతదేశంలో ఒక నాన్ ఎంటిటీగా మారిపోయింది. దయానిధి మారన్, టిఆర్ బాలు, 2G స్కామ్లో చేసిన రాజా, వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఎలక్షన్ గెలుస్తున్నారు. అంటే ప్రజలకు కూడా ఏమైపోయిందంటే, మన దగ్గర ఒక ముఖ్యమంత్రి ఉండే ముందు, ఆయన పేరు నేను తీసుకోను కానీ, నేను స్కూల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ వైపు నుంచి. ఆయన సంపాదించిన డబ్బులకి అసలు అకౌంటే లేదు. కానీ ఆయనకు ఒక ఇది ఉండే, ఒక గుడ్ మార్క్ ఉండే, ఏంటి, డబ్బులు తీసుకుంటాడు, పని చేపిస్తాడు. అట్లీస్ట్ పోతే పోయాయి పని అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ టైంలో మనకు లైసెన్స్ రాజు ఉండే, మీకు ఏమైనా కావాలంటే లైసెన్స్ కావాలి, స్కూటర్ ప్రొడ్యూస్ చేయాలంటే లైసెన్స్ కావాలి, అది కూడా ఎన్ని స్కూటర్ ప్రొడ్యూస్ చేస్తారు పార్టీ డిసైడ్ చేస్తారు. అట్లాంటి టైంలో లంచం ఇచ్చి పని చేయించుకున్నారు. హిమంత బిశ్వ శర్మ, ఐఎమ్ సేయింగ్ ఈవెన్ నౌ, ఇప్పుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు కూడా మీరు చూసుంటారు. వాళ్ళ వైఫ్ మీద పాస్పోర్ట్ ఉంది, ఆమెకి ఇంకా కంట్రీ పాస్పోర్ట్ ఉందని, కానీ లాస్ట్లో చూసారు అది ఆమె పాస్పోర్ట్ కాదు, పాకిస్తాన్లో ఉన్న ఆయన పాస్పోర్ట్ పోయింది దుబాయ్లో ఎక్కడో, ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది హైకోర్టులో. సో నేను చెప్పాలంటే హిమంత బిశ్వ శర్మ, ఎస్ మేబీ హీస్ కరప్ట్, కానీ మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? యూ కెన్ గో ద ప్రైవేట్ కేస్ అండ్ ఫైల్, మీరు చేయట్లేదు. అది బీజేపీ వైపు నుంచి తప్పు ఉందనుకోండి, కరెక్ట్, యాక్సెప్ట్ దాట్ ఆల్సో, కానీ మీరేం చేస్తున్నారు? మీరే వెళ్ళాలి కదా, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా అస్సాం గువాహటి హైకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళి చెప్పొచ్చు, దిస్ కేస్ ఇస్ ద ప్లీజ్ ఆర్డర్ సిబిఐ ఎంక్వైరీ, ప్లీజ్ ఆర్డర్ ఎంక్వైరీ బై అనదర్ స్టేట్ పోలీస్,
మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అస్సాం పోలీసులు చేయొచ్చు, కానీ చేయలేదు. ఎస్, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్లో అంటారు ద విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. ఎగ్జాక్ట్లీ అంతే, జో జీతా వహీ సికందర్. ఎవరు నెంబర్ 2 వచ్చారో ఎవరు నెంబర్ 3 వచ్చారో ఎవరు అడగరు. ఒలింపిక్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని పేరు ఉంటుంది, సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళ పేరు ఉండదు. ఈవెన్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినప్పటికీ కూడా అంతే, దట్స్ ఇట్. పీటీ ఉషా కేమ్ 4th. నోబడీ రిమెంబర్స్ హర్ ఆఫ్టర్ 4th. అది అయిపోయింది అక్కడే, హిస్టరీ ఫినిష్డ్. సో నేనే చెప్తాను అంటే పాలిటిక్స్లో కూడా అంతే. పొలిటిక్స్లో మీరు గెలుస్తూనే వెళ్తే మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటే ఏ రోజు మీరు ఓడిపోతారు ఆ రోజు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అది మెయిన్ లెసన్ అన్నమాట. కానీ పాపం గౌరవ్ గొగోయ్ కష్టపడ్డాడు, కానీ ఆయన్ని ఒక ఢిల్లీ మనిషి, హీ హాజ్ నో కనెక్షన్ విత్ అస్సాం. ఈజ్ అ ప్యూర్ ఢిల్లీ బాయ్. అక్కడే చదువుకున్నాడు, అక్కడే అన్నీ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే అడ్వాన్స్ స్టడీస్ చేశారు, అన్నీ చేశారు. ఇంకా వాళ్ళ వైఫ్ మీద ఉన్న ఆరోపణలు, ఆమె పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పనిచేస్తుందని చెప్పి ఎలిజబెత్, షీ ఈజ్ నాట్ ఇండియన్ సిటిజన్, బట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియన్ సిటిజన్ అయిపోయినారు. సో అక్కడ హిమంత బిశ్వ శర్మ ఆన్ హిజ్ ఓన్, ఎందుకంటే చాలా ఛాలెంజ్ ఉండే కవిత గారు. కాంగ్రెస్ అండ్ ఏఐయుడిఎఫ్ కలిసి పోటీ చేసినప్పుడు హిమంత బిశ్వ శర్మ దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీలు తగ్గిపోయింది. నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ వేర్ హిందూస్ మెజారిటీలో ఉన్నది 60 దాకా వచ్చేసింది, 60 నుంచి 70 మ్యాక్సిమం. మిగతా అంతా ఏఐయుడిఎఫ్ కాంగ్రెస్ చేతిలో ఉంది, ముస్లిం మెజారిటీ. ఇదే సిచ్యువేషన్ మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు. బీజేపీ పోటీ చేస్తుంది 294 కాదు, -126, ఎందుకంటే 126 ముస్లిం మెజారిటీ. ఫిక్స్డ్ అలాగే అదే ఆగుంటుంది. సో మీరు పోటీ చేయవలసింది ఏంటంటే ఈ 170 సీట్లు. 170 సీట్లు మీరు ఎంత గెలుస్తారు? 120 గెలవచ్చు, 110 గెలవచ్చు. యూ కెనాట్ గో బియాండ్ దట్. సో స్టాటిస్టికల్ పాసిబిలిటీలో అది లేదన్నమాట. సో బీజేపీ ఇదే సిచ్యువేషన్ అస్సాంలో ఫేస్ చేశారు, కానీ హీ హ్యాండిల్డ్ వెరీ వెల్. ఆయన ఏం చేశారు? పోలరైజేషన్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. హిందువులు ఒకవైపు, ముస్లిమ్స్ ఒకవైపు. హిందూ ఓట్ల నుంచి బీజేపీకి పడ్డది. అది కల్కటాలో జరగట్లేదు, అది పరగనాస్లో జరగట్లేదు, అది వెస్ట్ బెంగాల్లో మాల్డాలో జరగట్లేదు. మాల్డా, ముర్షిదాబాద్ అంత ఏరియాస్లో 100% సీట్లు వీళ్ళే గెలుస్తారు టీఎంసీ. 126 స్థానాలు ఉన్న చుట్టుపక్కల కల్కటా, హూగ్లీ, 24 సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్, ఇదన్నీ మొత్తం తీసుకుంటే దాంట్లో 126లో 105 ఎప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ గెలుస్తారు. బదర్లోక్ ప్లస్ ముస్లిం ఓటర్స్ వీళ్ళు కలిసి ఓటేస్తారు, దాంతో ప్రసక్తే లేదు. సో దట్ ఈస్ వై మీరు చూస్తున్నారు. కానీ ఈసారి మార్పు వస్తే ఆ మార్పు నేను చెప్పాను చూడండి, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఓటింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నాన్ ఓటింగ్. అంటే మీరు తీసేసిన పేర్లు, దానికోసం మమతా బెనర్జీ ఇంత పెద్ద గొడవ చేస్తుంది. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారండి. ఎవరైనా గొడవ చేశారా? చేయలేదు. ఇక్కడ బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 1 crore వెంట్ ఆఫ్. గుజరాత్లో 2.5 crores, అక్కడ ఎలక్షన్ జరగలేదు అనుకోండి, కానీ 2.5 crores. అస్సాంలో తక్కువ, కేరళలో తక్కువ. ఓకే, అస్సాంలో ఆల్రెడీ ఎన్ఆర్సీ ఉందని చెప్పి తక్కువ ఉంటుంది నంబర్ ఆబ్వియస్లీ. కానీ ఈ 90 లక్షలు, 80 నుంచి 90 లక్షల మందిని తీసేసారు చూడండి. దాట్ ఫైనల్ డే కౌంటింగ్లోనే ఆ రిజల్ట్లు వస్తుంది. ఇప్పుడు దాకా అట్లాంటి కౌంటింగ్ ఎక్కడ జరగలేదు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ రాలేదు. అది వెస్ట్ బెంగాల్లో. దానికోసం రిజల్ట్ మీరు చూస్తున్నారు, ఇటువైపు చెప్తున్నారు, అటువైపు చెప్తున్నారు. May 4th తెలుస్తుంది. May 4th by about 2 o'clock in the afternoon you will know exactly situation ఏముందని. Yes sir, thank you so much. Thank you very much. Thank you.